థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్యామిలీ అండ్ అలాగే ఫ్రెండ్స్ ప్రొడక్షన్ కదా, సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు మన సినిమా రిలీజ్ అవుతుందని, అంటే యాక్టర్గా రిలీజ్ అవుతుందని, హీరోగా రిలీజ్ అవుతుంది అండ్ ఈ టెన్షన్ కూడా ఏమన్నా ఉంటుందా సార్? ప్రొడక్షన్ కూడా డెఫినెట్గా ఉంటుంది కదండి. ఇప్పుడు ప్రొడక్షన్ అది కాదు అంటే ఫ్యామిలీ కాదు, డైరెక్టర్ కాదు అంటే ఓకే సినిమా వరకు నా పని నేను చేయాలి. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ పెద్దనగారికి ఆన్సర్ చెప్పాలి, ఎందుకు అలా చేశారు అక్కడ తగ్గొద్దని చెప్పాను కదా, ఇక్కడ ఎందుకు చేశారు అన్నారంటే నేను ఆన్సర్ చెప్పాలి. యా, ప్రొడక్షన్ ఉంటే కొంచెం ఒక ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ అలాగే మీరు అసలు జాతకాల్లో అస్ట్రాలజీలో నమ్మరు అని విన్నాము. ఈ కథ నమ్మించారు అంటే దీంట్లో ఇంకేదో ఉండుంటుంది, అది ఏంటి అసలు? అంటే మొత్తం రివీల్ చేయొద్దులేండి. అదే రివీల్ నేను చేయనులేండి. సో యా, ఫస్ట్ కథ చెప్పినప్పుడు రాధా గారు పామిస్ట్ అనగానే నేను ఇదేంటిది మనం నమ్మం కదా, ఇప్పుడు ఈయన పామిస్ట్ కథ లవ్ స్టోరీ అన్నాడు వంశీ ప్రమోద్, ఇదేంటి ఈయన వచ్చి పామిస్ట్ అంటున్నాడు, ఇదేంటిది ఇప్పుడు నువ్వు అని ఎలా చెప్పాలని ఒకసారి ఇంటర్వెల్ దాకా వెయిట్ చేసి చెప్దాం పంపం, కష్టపడి వచ్చి ఫుల్ ఎంతూతో వచ్చారు. సరే అలా వెళ్తా ఇంటర్వెల్ అమ్మ ఇదేంటో ఇదేదో ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది అనుకున్నాం. సరే ఇంటర్వెల్ తర్వాత విని చూసి చెప్దాంలే అనుకున్నాం. సో 4-5 ఫ్రెండ్స్ కలిసి విన్నాము. ఐ డోంట్ రిమెంబర్, చాలా సంవత్సరాల క్రితం. సో సెకండ్ హాఫ్ వెళ్ళి కొద్ది మర్చిపోయాను నేను, నేనేమనుకుంటున్నానో అన్నీ మర్చిపోయి ఓన్లీ కథ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నైస్. సో Q&A ఓపెన్, సో హౌస్ ఫర్ ఓపెన్. మీకు ఎవరెవరు అడుగుతారు? ఎవరు అడుగుతున్నారు? ఒక్కొక్క క్వశ్చన్ అండి ప్లీజ్. మైక్ అవును, మామూలుగానే ప్రమోషన్ కష్టం. సో యా, పాటలుగా చేయడం చాలా కష్టమైంది. అక్కడ ఆడియో ఫంక్షన్ స్టార్ట్ చేయడం, ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతుంది, ప్రమోషన్స్ ఆల్మోస్ట్ 3 సార్లు ప్లాన్ చేసాం ప్రమోషన్స్. ఆ ప్రమోషన్ స్టార్ట్ అవుతున్నాయి, ప్రమోషన్ స్టార్ట్ అవుతున్నాయి, ఇంకో 4 రోజుల లెక్కెట్ లోపల పోస్ట్ పోండి అన్నారు. ఓకే మళ్ళీ తర్వాత ఓకే ఆడియో ఫంక్షన్ దాకా వెళ్ళాం, లేదు మళ్ళీ కోవిడ్ స్టార్ట్ అయింది, అప్పుడేదో మార్చి ఏప్రిల్ స్టార్ట్ అవుతుందన్నారు, మళ్ళీ లేదు స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఆడియో ఫంక్షన్స్ చేసి మళ్ళీ ఆపి మళ్ళీ చేయాలి, ఇప్పుడు యా చాలా కష్టం. మీ ఫ్యాన్స్ ప్రభాస్ గారు ఎవరు జాతకమా? ప్రస్తుత రాధేశం జాతకమే. సో అది చిన్న కిక్ వస్తుందండి యాక్చువల్లీ, ఎందుకంటే బాహుబలి యాక్షన్ వాట్ ఎవర్ డ్రామా, రాజమౌళి అది, మిర్చి కూడా ఒక టైప్ ఆఫ్ కమర్షియల్ ఫ్యామిలీ డ్రామా, దెన్ సాహో అగైన్ యాక్షన్. సో నాకు పర్సనల్గా కిక్ ఇచ్చింది. మళ్ళీ చిన్న యూనో ఏమన్నా లవర్ బావ్ అనకూడదేమో, ఏదో లవ్ సీన్స్ అవి చేసి లవ్ ఫిల్మ్ మీద లవ్ థ్రిల్లర్లో చేయడం ఇంట్రెస్టింగ్ నాకైతే. సలార్ 2 భాగాలు అవుతుందండి. ఏదండి సలార్ సినిమా 2 భాగాల? అది రాధేశ్యామ్ సార్. ఓపెన్ చేస్తే మీ ఫ్యాన్స్ అదే క్వశ్చన్ అడుగుతారు సార్. అదే సార్, అన్నీ డీటెయిల్గా ఒకసారి డైరెక్ట్ నెక్స్ట్ దాంట్లో కూర్చొని చెప్తాను సార్. సార్ రాధేశ్యామ్ పబ్లిక్ హెల్ప్ చేయండి సార్. సార్ రవీంద్ర గారు చెప్పండి సార్. ఈ సినిమా